హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి. ఇది హుండై గ్రానైట్ అండ్ నియాస్ ఓకేనా, పెట్రోల్ వేరియంట్. కస్టమర్ కంప్లైంట్ వచ్చి నాకు ఏసీ వాటర్ వచ్చి లోపల వస్తుంది అని కస్టమర్ కంప్లైంట్ చేశారు. అది ఎందుకో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, కస్టమర్ చెప్పి ఎందుకు చూడండి. చూసారా, ఏసీ వాటర్ వచ్చి ఫుల్ కారిపోయింది. అది చూడండి, మ్యాట్ అంతా తడిగా ఉండదు. ఓకేనా, ఇదే కస్టమర్ కంప్లైంట్. చూడండి ఫ్రెండ్స్, కింద రండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే చూడండి, చూడండి ఫ్రెండ్స్, చీమలంతా చూడండి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, చూసారా చీమలంతా ఉండదు. ఓకేనా, చూడండి. ఓకేనా, ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, తేమని చూడండి. ఓకేనా, కనిపిస్తుందా? ఈ ఏసీ పైప్ వచ్చి ఇక్కడ బ్లాక్ అయిపోయింది. అది ఓకేనా, ఎందుకు బ్లాక్ అయిందంటే చూడండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, లోపల వచ్చి బ్లాక్ అయిపోయింది. అది వాటర్ వచ్చి రాలేదు. ఓకేనా, చూడండి. ఓకేనా, అంత ఫుల్ బ్లాక్ అవుతుందా? ఇక్కడ చూడండి, చూసారా, చూడండి, చూసారా, ఫుల్ బ్లాక్ అయిపోయింది. అది అదే ప్రాబ్లము. ఓకేనా, ఇది వచ్చి ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేస్తాను. అప్పుడు బ్లోయర్ వచ్చి మీకు ఇక్కడ మట్టి వచ్చి సెక్షన్ లాక్ ఉంటుంది. ఇక్కడ కింద నుంచి లాక్ ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ క్వారీలో పోయినప్పుడు మట్టి ప్రదేశంలో పోయినప్పుడు కింద దుమ్ము ధూళి అంతా ఉంటుంది కదా. దాని ఏసీ ఆన్ చేయనప్పుడు కింద నుంచి మనకి ఇక్కడ గాలి అనేది లాక్ ఉంటుంది. బ్లోయర్ తిరగడం వల్ల కింద నుంచి లాక్ ఉంటుంది. గాలి ద్వారా ఆ మట్టి అంతా చెరి లోపల పైపులో వచ్చి కింద బ్లాక్ అయిపోతుంది. ఓకేనా, అందువల్ల ఇది బ్లాక్ అయిన వల్ల నీకు ఏసీ వాటర్ అనేది మీకు డ్రై కాదు, కింద కారదు. ఓకేనా, దీన్ని క్లీన్ చేసి నీట్గా ప్రాబ్లం వచ్చి మీకు చూపిస్తాను. నెక్స్ట్ పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాను మీకు. ఓకేనా, ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేస్తాను. స్టార్ట్ చేసి ఆన్ చేశాను. ఓకేనా, ఫుల్ త్రో పెట్టినాను. ఓకేనా, పక్కన చూడండి ప్లీజ్. ఇక్కడ పైప్ వచ్చి బ్లాక్ అవ్వడం వల్ల ఇక్కడ వచ్చి గాలి కూడా రాలేదు. ఓకేనా, త్రో రాలేదు. ఓకేనా, చూడండి, ఏమాత్రం రాలేదు, త్రో రాలేదు. ఓకేనా, అంతా ఫుల్ బ్లాక్ అయిపోయింది. అది కింద నేను చూపిస్తాను చూడండి. క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎంత బ్లాక్ అయింది అనేసి. ఓకేనా, ఫ్రెండ్స్ చూడండి, ఈ ఓస్ బ్లాక్ అయిన వల్ల ఇది ఇప్పుతాను ఫస్ట్. ఓకేనా, అయిపోయాను. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ బ్లాక్ కనిపిస్తుంది చూడండి. ఓకేనా, కనిపిస్తుందా? ఫుల్ బ్లాక్ అయ్యేది. ఓకేనా, ఈ ఓసులో బ్లాక్ అయినా చెక్ చేయాలి ఫస్ట్. లైట్ ఆన్ చేయి. ఓకేనా, పైపు ఆపే. ఓకేనా, క్లీన్ చేసాను పైపు. రండి, దీన్ని ఫిట్ చేసి మళ్ళీ కింద నుంచి గాలి కొట్టాలి. ఈ హోల్ వదిలేసినామంటే కింద నుంచి గాలి కొట్టినామంటే మీకు లోపల బ్లాక్ వచ్చి బయట వచ్చేస్తుంది.
చెప్పరా మంది చెప్పినప్పుడు అని చేరా బా నువ్వు చూడండి మేము గాలి కొట్టాను ఆన్ చేయి చూడండి మేస్ చూసారా వాటర్ ఆన్ చేయి చూడండి మేస్ ఫుల్ కాటన్ చూడండి వయసు వాటర్ ఓకేనా ఫుల్ బ్లాక్ అయిపోయింది అది ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత మీ తర్వాత స్టెప్ చెప్తాను ఏం చేయాలనేసి చూడండి డ్రై అయిపోయింది ఓకేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుతాను ఇప్పేసి ఓపెన్ చేసి ఇక్కడ బ్లాక్ అయ్యింది మళ్ళీ క్లీన్ చేయాలి ఈ కమ్మి ద్వారా చూడండి క్లీన్ చేసినామంటే ఇంకా ఏదైనా బ్లాక్ అయ్యింటే కూడా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఏంటమ్మా తర్వాత వచ్చి లైట్గా గాలి చేయి ఇట్లా గాలి కొట్టినామంటే ఇంటికి మళ్ళీ బయట వచ్చేసిందా తర్వాత ఇది గాలి మళ్ళీ గాలి కొట్టాలి లైట్ ఆన్ చేయి అంతే ఏం చేయాలి క్లీన్ చేసిన నీట్గా ఓకేనా ఇవి ఫిక్స్ అయిపోతాను ఫిక్స్ చేసిన తర్వాత ఏసీ ఆన్ చేసి చూడాలి చూడండి ఫ్రెండ్స్ ఏసీ ఆన్ చేసాను ఓకేనా కింద పోయేసి మనం చెక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ రా చూడండి కింద చెక్ చేయాలి చూడండి రా లైట్గా మీకు గాలి వస్తుంది కీలో కనిపిస్తుంది కీలో చూడండి చూడండి వేసారు బాగా కాస్తుందో చూడండి చూడండి ఓకేనా ఏదైనా మీకు కింద ఓకేనా బ్లడ్లో పోయినప్పుడు కానీ వాటర్లో పోయినప్పుడు కానీ మట్టిలో పోయినప్పుడు కానీ ఓకేనా క్వారీకి అలా పోయినప్పుడు కానీ కింద వచ్చి మీకు ఏసీ ఆన్ చేసిన వెంటనే కింద వచ్చి కింద లైట్గా మీకు బ్లోయర్ అనేది మీకు సౌండ్ ఇచ్చేస్తుంది బేస్ కూలింగ్ వస్తుంది ఓకేనా దాని ద్వారా వచ్చి మీకు రన్నింగ్లో వచ్చి ఇక్కడ నుంచే కింద నుంచే పోవాలి మట్టికి ఓసి కింద లాక్కుంటుంది కింద ఓకేనా మట్టి ఉంటే కింద లాక్కుంటుంది లాక్కున్నప్పుడు అప్పుడు ఏసీ పైప్ అనేది బ్లాక్ అయిపోతుంది ఓకేనా దానికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చి ఇది ఈ ఫిల్టర్ క్లాత్ ఆ ఫిల్టర్ క్లాత్ కానీ మీరు ఇది ఫిట్ చేసి ఓకేనా ఫిట్ చేసినామంటే నీట్గా మనకి మాకు వేసే పైప్ అనేది మీకు డ్రాప్ కడుతుంది కింద వచ్చి అనేది మీకు మట్టి అనేది కింద లోపల ఎంటర్ కాదు ఓకేనా ఇక్కడ చేసినామంటే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అయిపోతుంది ఓకేనా క్లియర్ అయిపోతుంది వాటర్ కడుతుంది లోపల కింద వచ్చి వేసి బట్టి లోపల రానేది ఓకేనా ఓటు వాటరే కడుతుంది మనకి చెప్పంగా ఒకటే ఆఫ్ అండి ఇప్పుడు చూడండి ఇట్లా పెట్టి ఇక్కడ
ఈ క్లాత్ ద్వారా మనం ఇటు ఇచ్చేసినామంటే ఈ ట్యాగ్ ఇలా ట్యాగ్ అయినామంటే మనకి ఓన్లీ ఏసీ వాటర్ మనకి కింద కట్టాలి, మట్టి అనేది లోపల పోయే ఛాన్స్ లేదు. ఓకేనా? ఆల్మోస్ట్ మీకు అనేది మీకు ఏసీ పైప్ అనేది బ్లాక్ కాదు. ఓకేనా? ఇది దీనికి ప్రాబ్లం వచ్చి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చి ఇదే. ఓకేనా? దీని ద్వారా నుంచి మనకు లోపల ఎంటర్ అవుతుంది. మట్టి అంతా మీకు బ్లాక్ అవడం వల్ల మీకు ఏసీ పైప్ అనేది బ్లాక్ అయిపోతుంది. దానివల్ల మీ ఏసీ అనేది మీకు వాటర్ లోపల వచ్చేస్తుంది. ఓకేనా? ఇది పాలన సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ ఇదే. ఇంకో ట్యాగ్ చేస్తాను చూడండి. ఓకేనా? ఈ ప్రాబ్లం అనేది మీకు పనిచేసాము. మీ లొకేషన్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు పైన వచ్చేసాం. వెహికల్ స్టార్ట్ చేసేసండి. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేసండి. చూడండి ఏసీ ఆఫ్ చేయి, ఏసీ ఆఫ్. చూడండి ఫ్రెండ్స్, ఏసీ ఆఫ్ చేయనాక చూడండి లోపల లాక్ ఉంటా ఉంది. ఓకేనా? ఏసీ ఆన్ చేయనా, ఏసీ ఆన్ చేయి. చూడండి గాలి బయట వస్తుంది. చూడండి విన్నారా? గాలి వస్తుందా? ఓకేనా? దీనివల్ల మనకి కింద మట్టి అనేది పైన లాక్కుంటుంది. ఓకేనా? లాక్కోవడం వల్ల మీకు అనేది ఏసీ పైప్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఓకేనా? దీనికి సొల్యూషన్ వచ్చి ఇదే. ఇలాగ వేసి పెట్టినామంటే ఏసీ వాటర్ మొత్తం కడతా ఉంటుంది. లోపల అంతా మట్టి ఎంటర్ కాదు. ఓకేనా? దాన్ని